ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో డైటరీ ఫైబర్, నార పదార్థాలనేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మనకు రికమెండెడ్ డైటరీ అలవెన్సే 25-30 గ్రామ్స్ నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి అవసరం అడల్ట్‌కి. సో, కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వారిలో అట్‌లీస్ట్ 30 గ్రామ్స్ ప్రతిరోజు మనం నార పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిల్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏంటని మనం మాట్లాడుకుందాము. ఫైబర్ అనేది వెజిటేరియన్ ఫుడ్‌లో చాలా సాధారణంగా చూస్తుంటాము. దాంట్లో వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కాంపోనెంట్ ఆఫ్ ఫైబర్ ఈస్ మచ్ హైయర్ అండి. సో, అమంగ్ వెజిటేరియన్ ఫుడ్ క్యారెట్ కానివ్వండి, బ్రోకలీ కానివ్వండి, రాడిష్, బీట్రూట్, తర్వాత కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా రిచ్ ఇన్ ఫైబర్. అండ్ పల్సెస్ లైక్ చిక్ పీస్ అంటే మన శనగలు కానివ్వండి, లేకంటే మన బీన్స్ కానివ్వండి, పీస్ అంటాం నార్మల్ బీన్స్. ఈ బీన్స్ వీటిల్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం ఫ్రీక్వెంట్‌గా కన్జ్యూమ్ చేయడం మూలన మన డైలీ డైటరీ ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో, మనం ఎక్స్‌ట్రాగా ఫైబర్ కంటెంట్ అనేది పౌడర్ ఫామ్‌లోనో, మందుల ఫామ్‌లోనో తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన డైట్ ద్వారానే మనకు కావాల్సినంత ఫైబర్ మనం తీసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి? నాన్ వెజిటేరియన్ ఫుడ్‌లో ఆల్మోస్ట్ ఫైబర్ కంటెంట్ అనేది నాన్ ఎగ్జిస్టెంట్ అండి. నిల్ టు నాన్ ఎగ్జిస్టెంట్. సో, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి డజంట్ కంటైన్ ఎనీ ఫైబర్. సో, దాన్ని ఫ్రీక్వెంట్‌గా మనం కన్జ్యూమ్ చేయడం మూలన మనం కాన్‌స్టిపేషన్ అనేది వర్షన్ చేస్తామే తప్ప దాని నుంచి మనకొచ్చే బెనిఫిట్ లేదు. అందుకనే కాన్‌స్టిపేషన్ మలబద్ధకంతో వచ్చే పేషెంట్స్‌లో నాన్ వెజ్ ఫ్రీక్వెన్సీని తగ్గించమని చెప్తాం. ఆర్ అవాయిడ్ చేయగలిగితే మలబద్ధకం నుంచి రిలీవ్ అయ్యేదాకా నాన్ వెజ్‌ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో, నాన్ వెజ్‌ని తగ్గించడం, ఫైబర్ ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవటం, నీటి పదార్థాన్ని రోజువారీగా కనీసం 2-4 లీటర్లు తీసుకునేటట్టుగా చూసుకుంటే మన కాన్‌స్టిపేషన్ నుంచి బాగా రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది.